తర్వాత మన దేశ స్వతంత్రం వచ్చింది కాబట్టి ఆ తర్వాత మన దేశం ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని నాయకత్వం చేశారు. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, అప్పటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆ అంబేద్కర్ గారు అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అందులో వాళ్ళు 18 మంది వాళ్ళు ఇచ్చిన మన దేశానికి ప్రత్యేకంగా రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాలి అని వాళ్ళు మీటింగ్ చేసుకుని మన రాజ్యాంగం కోసం ఏంటంటే ఏ దేశం గెలిచారా అంటే అమెరికా దేశానికి, దేశానికి, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ అలా వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ దేశంలో ఏ విధంగా ఉంటే రాజ్యాంగంలో మనకు అనుకూలంగా ఉన్న కొన్ని అంశాలు పంపించారు. అంశాలన్నీ మంచి మంచి అంశాలు వస్తాడు. అంటే అమెరికాలో ఏముంటే అవి మంచి అంశాలు, కానీ ఏముంటే అవి రష్యాలో, ఫ్రాన్స్లో, జర్మనీలో ఇలాగా కెనడాలో అంటే మనకు నచ్చిన అంశాలు వచ్చి ఒక పుస్తకాన్ని తయారు. అది ఆయన అన్ని దేశాలకు వెళ్ళి తిరిగి రావడానికి దాదాపు 3 సంవత్సరాలు కరెక్ట్గా అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందానికి. అలా తిరిగి అన్ని తయారీ రాసిన తర్వాత అందరూ మళ్ళీ వాళ్ళకి కమిటీ ఏర్పాటు చేసుకుని వాళ్ళు చర్చించుకొని ఇవన్నీ అంశాలు బాగున్నాయి లేవా అన్ని బాగున్నాయి ఆమోదం వేశారు. అయితే వీటిని పాటిద్దామని చెప్పి ఆ ఆమోదం వేసింది 1949 నవంబర్ 26వ తేదీ ఆమోదం వేశారు. సరే ఆమోదం వేసినాము, అన్ని బాగున్నాయి, దీన్ని ఎప్పుడు అమలు చేయాలి? 1950 జనవరి 26 నుంచి అమలు చేద్దామన్నారు. ఆ జనవరి 26 మనకు రిపబ్లిక్ డేగా జరుగుతుంది. అంటే భారత రాజ్యాంగాన్ని తయారీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయశాఖతో చాలా కష్టపడి తిరిగి ఆయన తయారు చేశారు. ఆ యొక్క రాజ్యాంగము దినోత్సవంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఇది రిపబ్లిక్ డేగా జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం 26 రిపబ్లిక్ డేగా జరుగుతుంది. ఇది జరగడం వల్ల కొంతమంది మహనీయులు వాళ్ళ ప్రాణాలను అర్పించడం వల్ల ఈరోజు స్వాతంత్రం రావడం